క్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటి మంది టీడీపీ సైనికులకు బీమా సౌకర్యం. ప్రతి సభ్యుడికి ప్రమాద బీమా 5 లక్షల వర్తింపు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం స్కూల్స్. 40 ఏళ్ల పార్టీ చరిత్రలో మొట్టమొదట కోటి సభ్యత్వాలు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు పార్టీ యువనేత నారా లోకేష్ విస్పష్ట ప్రణాళిక. హామీలు ఘనం, చేతలు శూన్యం. సూపర్ 6 కు పంగనామాలు పెట్టేశారు. ఈ ఏడాది తల్లికి వందనం చేయలేరట. మెగా డిఎస్సి పోస్టుల భర్తీకి చర్యలు ఎక్కడ? వైసీపీ హయాంలో ప్రతి నెల పేదలకు సంక్షేమం. సూపర్ ఫ్లాప్ దిశగా కూటమి ప్రభుత్వ పయనం. మదనపల్లె నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఫైర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడే దూకుడు. విధానపరమైన నిర్ణయాలలో పైకి పవన్ గ్రాఫ్. తమ శైలిలో చక్కటి సమన్వయంతో సాగుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడీ. అయినప్పటికీ క్షేత్రస్థాయి పర్యటనలతో పవన్ కళ్యాణ్ ప్రజల మనసు దోచేస్తున్నారు. వైసీపీ అక్రమాలపై బాబు కంటే పవన్ బెటర్. బాబు అమరావతి, పోలవరం అభివృద్ధిపై ఫోకస్. పవనే సీఎం అన్న రీతిలో సాగుతున్న పర్యటనలు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ. ఆ పార్టీలో ఎంతో మంది కార్యకర్తల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగారు. క్యాడర్ పటిష్టంగా ఉండటంతోనే ఆ పార్టీ 40 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలిగింది. దీంతో ఆ పార్టీ యువనేత నారా లోకేష్ పార్టీ భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. కోటి మంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం చేయించారు. యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేష్ MOU జనవరి 1 నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ చేశారు. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు MOU పై సంతకాలు చేశారు. కోటి మంది కార్యకర్తల కోసం ఒకే మారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా యువనేత నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక క్యాడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకు 138 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. గత అరాచక ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న క్యాడర్ కోసం న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశారు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తో పాటు కృష్ణా జిల్లా చెల్లిపల్లిలో NTR ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్య అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల మాదిరి పార్టీ క్యాడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ చేస్తున్న కృషిపై కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటింటా చెట్టు ఊరంతా వనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు పంపిణీ చేసిన మదనపల్లె జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు. నియోజకవర్గ అన్ని ప్రాంతాల్లో దాదాపు 25,000 మొక్కలు పంపిణీకి శ్రీకారం చుట్టిన రామాంజనేయులు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని రామాంజనేయులు మీడియాతో అన్నారు. జనసేన రాష్ట్ర పార్టీ అజెండాలోని అంశాల్లో ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణకు మదనపల్లె నియోజకవర్గంలో ఆ పార్టీ నేత శ్రీరామ రామాంజనేయులు విలువైన మొక్కలు అందజేస్తున్నారు. శుక్రవారం మదనపల్లి నియోజకవర్గం CTM 1, CTM 2, కొత్తవారిపల్లి, దుబ్బిగానిపల్లి, గుడిసివారిపల్లి, పూలపల్లి, కాశీరావుపేటలలో మదనపల్లి జనసేన పార్టీ శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో సుమారు 500 ఎర్రచందనం, టేకు, మహాగని, అల్ల నేరేడు చెట్లను పంపిణీ చేయటం జరిగింది. ప్రజలు ఈ మొక్కలు తీసుకొని అనంతరం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విలువైన మొక్కలు కావడంతో పలువురు మరికొన్ని కావాలని అడగటం విశేషం. ఈ కార్యక్రమంలో యువ నాయకులు హరిహరన్, పట్టణ అధ్యక్షుడు జగదీష్, వేమన్న, కుమార్, శంకర్, CTM జనసేన సభ్యులు గంగాధర్, గురు, చిన్నారెడ్డి, వసీం, జాబిర్, చోటా, బడా,
సంతు, హర్ష, సోను, పెద్ద ఎత్తున జనసైనికులు, సిటిఎం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. హామీలు గణం, చేతలు శూన్యం అన్నట్లు సాగుతోంది కూటమి పాలన. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు దాన్ని సాధించేకి సంవత్సరాలు దాటివేస్తూ పోతున్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతోంది. తల్లికి వందనం పేరిట ఈ ఏడాది 80 లక్షల మంది విద్యార్థులకు ఎగనామం పెట్టినట్లేనని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సర్ అహ్మద్ విమర్శలు గుప్పించారు. ప్రతి నెల ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. 6 నెలలు అయినా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేని కూటమి ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందింది. నూతన సంవత్సర కేబినెట్ మీటింగ్ లో ప్రజలకు అందని భరోసా అంటూ మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం పథకానికి కూటమి సర్కార్ ఈ విద్యా సంవత్సరానికి మంగళం పాడేసిందన్నారు. నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ 80 లక్షల మంది విద్యార్థుల తల్లులకు మొదటి షాక్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాది ఆలోచిద్దామంటూ కేబినెట్ చేతులు దులుపుకోవడం బాధాకరమైన విషయమన్నారు. ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేలిపోయిందని, అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అన్నారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఏపీలో 80 లక్షల మందికి 15,000 చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా ఈ ఏడాది తల్లికి వందనం ఎగనామా పెట్టేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రజలను మోసం చేయడమన్నారు. ఇదే విధంగా 6 నెలలు అయినా 6 గ్యారంటీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రతి నెల సంక్షేమ క్యాలెండర్ అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. మెగా డిఎస్సి ద్వారా 24,000 టీచర్ పోస్టులు అందిస్తామని ప్రకటించి నిరుద్యోగులలో ఆశలు రేపి ఇప్పటి వరకు డిఎస్సి ప్రకటించకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా డిఎస్సి ప్రకటించి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఏప్రిల్లో ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మేలో విద్యా దీవెన, అదేవిధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా అని చెప్పి స్కీమ్స్ పెట్టి ప్రజలకు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా జూన్లో అమ్మఒడి ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారాలకు వచ్చిందను జగనన్న తోడు అనే ప్రోగ్రాంతో ప్రజలకు ఆదుకునేవాడు. అదేవిధంగా ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తమని ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా సెప్టెంబర్లో చేయూత ప్రోగ్రాంతో ప్రజలకు ఆదుకునేవాడు. అదేవిధంగా అక్టోబర్లో రైతు భరోసా ఇచ్చేవాడు. అదేవిధంగా నవంబర్లో విద్యా దీవెన, రైతులకు 0 వడ్డీ రుణాలు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం. కేవలం ఏమంటే ఈ అన్నీ ఇవ్వడం ప్రజలకు ఏమంటే మేము మీకు తోడుగా ఉన్నాము, మంచి చెడ్డలకు అన్ని రకాలుగా ఏదో రకంగా మిమ్మల్ని ఆదుకుంటాము, మీకు మేము తోడుగా ఉంటామని ఒక కన్న తండ్రి మాదిరిగా పేదలకు, బడుగు వర్గాలకు అని ఆదుకునేవాళ్ళు. దీనివల్ల ఏమైందంటే ఇవన్నీ డబ్బులు ప్రజల దగ్గర పోయినప్పుడు ఈ డబ్బులంతా వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి వచ్చినప్పుడు అది వచ్చిన మార్కెట్లో రొటేషన్ అవుతూ ఉన్నాయి, ప్రతి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి, జిఎస్టీ పెరుగుతూ ఉండింది, అన్ని రకాలుగా ప్రజలు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ ఏది కూడా నీట్గా జరిగేవాళ్ళు. ఇప్పుడు ఏ రకంగా ఆ డబ్బు ఆడ నిలిచిపోయిందో ఈరోజు వ్యాపారాలు కానీ ఏది కూడా స్తంభించిపోయింది. మొత్తం జిఎస్టీ పోయింది. జిఎస్టీ కూడా ఎక్కడ పోయినా, హోటల్లో పోయినా సప్లయర్లుగా పిల్లలందరూ పనిచేసేవాళ్ళు. ఈరోజు ఆయన ఇచ్చిండే స్కీమ్స్, ఈ అమ్మఒడి స్కీమ్స్ ఇచ్చిన దానివల్ల ఏమైందంటే ఎక్కడ కూడా పిల్లలు చదువు అందరూ మనకు డబ్బులు ఆడ వస్తూ ఉంది, గవర్నమెంట్ మాకు ఫెసిలిటీ ఇస్తూ ఉంది, అన్ని రకాలుగా ఇస్తూ ఉంది, కాబట్టి మేము అందరూ ఆడికే పోతామని చెప్పిందను ఇక్కడ ఎవరు రాకుండా అందరూ చదువు మీద మొగ్గు చూపుతున్నారు. ఈ రకంగా చేసిన దానివల్ల అదే కాకుండా స్కూల్స్లో రూపురేఖలను కూడా ఆయన మార్చేశారు. ఇప్పుడు స్కూల్స్ను కార్పొరేట్ స్కూల్స్ తరహాల్లో డెవలప్ చేశారు. ఎక్కడ చూసినా హైలీ మంచి ఫర్నిచర్ కానీ, వాళ్ళకు యూనిఫామ్లు కానీ, వాళ్ళకు షూ కానీ, వాళ్ళకు బ్యాగులు కానీ, వాళ్ళకు భోజనాలు కానీ, గోరుముద్ద అనే స్కీమ్ పెట్టి రకరకాల స్కీమ్స్ పెట్టేసి వాళ్ళకందరికీ ఎంకరేజ్ చేసి కేవలం చదువుతోనే పేదరికం నిర్మూలన ఉద్దేశంతో ముందుకు సాగినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిందనో దానికి ఇప్పుడు ఈ 24 సంవత్సరానికి ఇప్పుడు అమ్మఒడి లేకుండా చేసేసి తల్లికి వందనం మేము ఇస్తాం, ప్రతి ఇంటికి ప్రతి పిల్లోనికి 15,000 చొప్పున, ఎంతమంది పిల్లలు వచ్చినా 15,000 చొప్పున ఇస్తామని చెప్పిండేది ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయము, రేపు సంవత్సరం ఇంప్లిమెంట్ చేస్తాము, దాన్ని కూడా కొన్ని నిబంధనలు మారుస్తాము అని చెప్పి తీసుకుని వస్తున్నారు. దీనికి మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తాము. ఈ సంవత్సరాన్ని కూడా మేము ఒకటే కోరుకుంటాం. ఈ కేబినెట్ మీటింగ్ కింద పెట్టారు, మన కూటమి సర్కారు ఒకటే కోరుకుంటున్నాం, తిరిగి మళ్ళా పునరాలోచన చేసి దీనికి 2024-25 సంవత్సరాన్ని కూడా
దీనికి మీరు ఏ నిబంధనలు పెడతారో ప్రజలకు మేలయ్యేటటువంటి నిబంధనలు పెట్టి ఈ సంవత్సరం కూడా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి జీవిత గమనాన్ని చదివే ఉన్నత మార్గంలోకి ప్రయాణింపజేస్తుందని సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే షాజహాన్ ఉద్ఘాటన. స్మారక పురస్కారాల గ్రహీతలకు శాసనసభ్యులు షాజహాన్ బాషా అభినందనలు. సావిత్రిబాయి 194 జయంతి ఉత్సవాలలో భాగంగా బహుజన్ సేన ఆధ్వర్యంలో మదనపల్లెలోని మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే స్మారక పురస్కారాల కార్యక్రమం శ్రీ చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, డిఎస్పీ కొండయ్యనాయుడు, కమిషనర్ ప్రమీల, విజయభారతి విద్యా సంస్థల నేత సేతు, వాయల్పాడు ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అదూత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చదివే జీవితం ఉన్నత మార్గమని, సావిత్రిబాయి పూలే జీవితమే ప్రతి ఒక్కరికి ఆదర్శమని వీరు తెలియజేశారు. దేశంలో ఆనాటి కుల దుహంకార పరిస్థితుల్లో స్త్రీలు చదువుకోవడం గగనమైన కష్టకాలంలో జ్యోతిరావు పూలే సహకారంతో సావిత్రిబాయి పూలే చదువుకొని ఉపాధ్యాయురాలుగా ఎదగడం మనందరికీ నేటి తరానికి ఆదర్శమని వీరు కొనియాడారు. ఎమ్మెల్యే షాజహాన్ తో పాటు ముఖ్య అతిథులు అందరూ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్న మహిళా మూర్తులను గుర్తించి దుస్సాలువాతో మెమెంటో సర్టిఫికెట్తో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో పనిచేసే వారికి ఇది ప్రోత్సాహంగా పనిచేస్తుందన్నారు. వీరి సేవలను గుర్తించి అభినందించినందుకు ధన్యవాదాలు అవార్డు గ్రహీతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం శ్రీనివాసులు, బలిజ సంఘం రెడ్డి ప్రసాద్లతో పాటు బహుజన సేన సభ్యులు, బీసీ యువ నాయకులు నంద్యాల హరికృష్ణ, భానుప్రకాష్, మహమ్మద్ అలీ, ఎం వెంకటేష్, లక్ష్మీనారాయణ, హరి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనుభవజ్ఞుడైన చంద్రబాబు, దూకుడైన పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు సాగుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలుగా వీరిద్దరూ తమదైన శైలిలో ప్రభుత్వ పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. చక్కటి సమన్వయంతో వీరిద్దరూ ముందుకు సాగుతున్నారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి పర్యటనల విషయంలోనూ చంద్రబాబు కంటే పవన్ ముందున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తారనే దానిపై అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. తొలుత సచివాలయంలోని తన ఛాంబర్లో కూర్చొని పుస్తకాలు చదువుకోవడం, అధికారులతో సమీక్షలు నిర్వహించటం, తన శాఖపై పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేసిన పవన్ ఆ తర్వాత మంగళగిరిలోని క్యాంపు ఆఫీసుకు మకాం మార్చక మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ముఖ్యంగా ప్రభుత్వ పాలనపై తన ముద్ర ఉండేలా పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు. అధికారిక నిర్ణయాలు, క్షేత్రస్థాయి పర్యటనలు ఏవైనా ప్రభావం ఉండే వాటిని ఎంచుకుంటున్నారు. వైసీపీ హయాం అక్రమాల విషయంలోనూ చంద్రబాబు కంటే పవన్ ఎక్కువగా కొరడా జులిపిస్తున్నారు. గతంలో జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూముల విషయంలో అయినా, ఇప్పుడు వైసీపీ నేత సజ్జల ఫ్యామిలీ భూముల కబ్జా వ్యవహారంలో అయినా పవన్ నిర్ణయాలు దూకుడుగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. దీంతో సహజంగానే సీఎం చంద్రబాబు తేలిపోతున్నారనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో సీఎం చంద్రబాబు అమరావతి, పోలవరం అభివృద్ధి అంశాలపైనే ఫోకస్ పెడుతున్నారు. నెలవారీ పెన్షన్ల పంపిణీకి వెళ్లడం మినహాయిస్తే చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఎక్కువగా తిరగలేకపోతున్నారు. అలాగే నిర్ణయాల విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా విపక్ష వైసీపీని టార్గెట్ చేసేందుకు అవకాశాలు దొరుకుతున్నా చంద్రబాబు మాత్రం కక్ష సాధింపు వద్దంటూ దూరంగా ఉండిపోతున్నారు. తాజాగా అదానీ ఒప్పందం విషయంలో చంద్రబాబు వైఖరి ఇందుకు నిదర్శనం. దీంతో సహజంగానే పవన్ కళ్యాణ్ దూకుడుతో తానే ఈ రాష్ట్రానికి సీఎం అన్నట్లు కనిపిస్తున్నారు. తంబలపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వర్సెస్ టీడీపీ నాయకుల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీస్ కేసుల వరకు వ్యవహారం సాగుతోంది. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు ఎంపీడీఓను భయభ్రాంతులకు గురి చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు విచారించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన ఎస్ఏ నరసింహుడు గురువారం మొలకల చెరువు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన హైడ్రామా దరిమిలా స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులపై అక్కడి ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొలకల చెరువు మండల మీట్ కోరం లేక గురువారం వాయిదా వేయటం జరిగిందని ఎంపీడీఓ హరినారాయణ తెలిపారు. మండల మీట్ కోరం లేక వాయిదా వేశాను అన్న కోపంతో తనపై గొడవ చేసి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా మండల పరిషత్ సాధారణ సమావేశముల తీర్మానముల పుస్తకమును తమ సిబ్బంది వద్ద లాక్కొని దూషించారని జెడ్పీటీసీ దాసరిపల్లి మోహన్ రెడ్డి మరికొంతమంది ఎంపీటీసీలపై ఎంపీడీఓ మొలకల చెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్ఐ నరసింహుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలను విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. రాష్ట్రంలో భిన్న పరిస్థితులు, అలయన్స్ కారణంగా పార్టీ బలపడేందుకు కొంత సమయం పడుతుంది. బీజేపీ పరిపాలన ద్వారా భవిష్యత్తులో ఖచ్చితంగా బలమైన పార్టీగా రాష్ట్రంలో రూపాంతరం చెందుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశ కార్యక్రమం మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. జమిలీ ఎన్నికలు, మహిళ బిల్లులు, దేశ అభివృద్ధి బీజేపీ ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కలిసి వచ్చిన తర్వాత వేగవంతంగా మార్పులు ఇంకా వేగవంతంగా చేస్తున్నారు. మీరు చూస్తే దాని తర్వాత జరిగిన 2 ఎలక్షన్స్ హర్యానా కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడ మనం గెలిచే ఆస్కారమే లేదు అనుకున్న ఈ 2 ఎలక్షన్స్లో కూడా మంచి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా 75 సంవత్సరాలు మన రాజ్యాంగం దినోత్సవం మనం దేశమంతా జరుపుకోవడం జరిగింది. రాజ్యాంగము దాని ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలి అనేది స్పష్టంగా ఇప్పటికే విశ్లేషణ చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేశారు. ఇది రాజ్యాంగం అనే వారికి ఒకటి గుర్తొస్తుంది. పివి నరసింహారావు గారు ఇంగ్లాండ్కి పోయారంట ప్రధానమంత్రి. ఏమిటి మీకు రాజ్యాంగంలో ఎన్నిసార్లు మార్పులు చేశారు అని పివి నరసింహారావు గారిని అడిగారు. బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటన్కి రాజ్యాంగం లేదు. బ్రిటన్కి ఓన్లీ కన్వెన్షన్స్, పద్ధతులు, కన్వెన్షన్స్ తప్ప రాజ్యాంగం అనేది ఏం లేదు. వాళ్ళు ముందరి నుంచి ఏ పద్ధతులు అనుసరిస్తున్నారో అదే చేస్తారు. ప్రొసీజర్స్ అండ్ ఇవి ఉంటాయి తప్ప రాజ్యాంగం. ఆయన స్పష్టంగా చెప్పారు, మాకు ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం బట్టి మేము పోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1 కోటి మంది టీడీపీ సైనికులకు బీమా సౌకర్యం. ప్రతి సభ్యుడికి ప్రమాద బీమా 5 లక్షల వర్తింపు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం స్కూల్స్. 40 ఏళ్ల పార్టీ చరిత్రలో మొట్టమొదట కోటి సభ్యత్వాలు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు పార్టీ యువనేత నారా లోకేష్ విస్పష్ట ప్రణాళిక. హామీలు ఘనం, చేతలు శూన్యం. సూపర్ 6 కు పంగనామాలు పెట్టేశారు. ఈ ఏడాది తల్లికి వందనం చేయలేరట. మెగా డిఎస్సి పోస్టుల భర్తీకి చర్యలు ఎక్కడా? వైసీపీ హయాంలో ప్రతి నెల పేదలకు సంక్షేమం. సూపర్ ఫ్లాప్ దిశగా కూటమి ప్రభుత్వ పయనం. మదనపల్లె నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఫైర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడే దూకుడు. విధానపరమైన నిర్ణయాలలో పైకి పవన్ గ్రాఫ్. తమ శైలిలో చక్కటి సమన్వయంతో సాగుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడీ. అయినప్పటికీ క్షేత్రస్థాయి పర్యటనలతో పవన్ కళ్యాణ్ ప్రజల మనసు దోచేస్తున్నారు. వైసీపీ అక్రమాలపై బాబు కంటే పవన్ బెటర్. బాబు అమరావతి, పోలవరం అభివృద్ధిపై ఫోకస్. పవనే సీఎం అన్న రీతిలో సాగుతున్న పర్యటనలు. క్షణ పోరాటం, కణం ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.